చేసుకోవాలి, అన్ని రంగాలను బ్యాలెన్స్ చేసుకోవాలి. 20% అంటే పెట్టలేరు వీళ్ళు. వాస్తవంగా పోయినసారి 6.5% పెట్టారు, ఈసారి 7.5% పెంచారు ఎడ్యుకేషన్కు సంబంధించి. ఇది అట్లీస్ట్ 12% కన్నా తీసుకురావాలి. అటు ఆర్థికంగా కొద్దిగా వెసులుబాటు కల్పించాలి. వాటన్నిటికంటే మించి ఉద్యోగస్తుల్ని హ్యాపీగా ఉంచాలి. వాటన్నిటికంటే మించి వాళ్ళలో అంకిత భావం కల్పించాలి. అంకిత భావం కల్పించాలంటే వాళ్ళకి జవాబుదారీతనం నేర్పాలి. జవాబుదారీతనం నేర్పాలంటే వాళ్ళు సంతోషంగా ఉండే విధంగా చేయాలి. అదేవిధంగా పిల్లలకి మరింతగా వాళ్ళకి వాళ్ళకి ఈ ఇన్ఫీరియారిటీ పోగొట్టి వాళ్ళు మేము ఎవరికంటే తక్కువ కాదు అనేటువంటి ఒక మంచి భావన వచ్చే విధంగా ఏ పద్ధతిలో ప్లాన్ చేయాలో అకాడమిక్ ఎక్స్పర్ట్స్ ఉంటారు, వాళ్ళ సలహా తీసుకోవాలి. ఆ విధంగా తీసుకుంటే ఇప్పుడు 6 లక్షల మంది గురుకుల విద్యాలయాల్లో 6 లక్షల మంది ఉన్నారు అధ్యక్ష. 6 లక్షల మందిని మనం వజ్రాల్లాగా తయారు చేసుకోవచ్చు. ఆ 6 లక్షల మందిని భారంగా తయారు చేస్తే వాళ్ళు కుటుంబాలకి నష్టం, రెండో పని చేసుకోలేరు, వ్యవసాయం చేసుకోలేరు. చదువుల్లో పూర్తిగా మనం చూస్తూ ఉన్నాం. చదువుకున్నటువంటి వాళ్ళు ఎంతమంది కరెక్ట్గా ఉద్యోగాలకి కాంపిటేటివ్ ఎగ్జామ్స్కి పనికి వస్తున్నారు. డిగ్రీలు ఉన్నాయి, ఇంజనీరింగ్ చదివిన వాళ్ళు ఉన్నారు, పోస్ట్ గ్రాడ్యుయేషన్ చదివిన వాళ్ళు ఉన్నారు. టెక్నికల్గా వాళ్ళకి సర్టిఫికెట్స్ వస్తున్నాయి తప్పితే ఆచరణలోకి వచ్చేసరికి స్టాండర్డ్ చాలట్లేదు. వీటన్నిటిపైన ఇది పెద్ద ఓషన్ అధ్యక్ష. ఇది ఇవాళ ఈ ఒక్క గంటతో జరిగే చర్చలతో ఇది అవ్వదు. దీనిపైన ఈ విద్యారంగం పైన చాలాసార్లు కొఠారి కమిషన్, రాధాకృష్ణ కమిషన్, ఇంకా చాలా కమిషన్లు ఇంతకుముందు చాలా సూచనలు చేశారు. అమలు చేయటంలో మనకి ఇప్పుడు ముఖ్యమంత్రి గారికి తపన ఉంది, అంతకుముందు కేసీఆర్ గారికి తపన ఉంది. ఆయన ఫెయిల్ అయ్యాడు, ఈయన ఫెయిల్ కాకూడదని కోరుకుంటున్నాం. అదే పద్ధతిలో ఆ తపన దీనికి సంబంధించినటువంటి మంత్రులు కూడా ఉండాలి. ఎవరి శాఖ వాళ్ళకి సరే. ఇప్పుడు ఇదేమో ముఖ్యమంత్రి గారి చేతుల్లో ఉంది, మంత్రులు కూడా కొద్దిగా ఫ్రీడమ్ ఉండాలి. ఎవరి శాఖను వాళ్ళు ఛాలెంజ్ తీసుకుని నడిపే విధంగా వాళ్ళకు ఉండాలి. అదేవిధంగా దానిపైన ఉన్నటువంటి ఐఏఎస్ ఆఫీసర్లు, అదే ఎడ్యుకేషన్కి సంబంధించినటువంటి సెక్రటరీస్, ఎడ్యుకేషన్కి సంబంధించినటువంటి పై అధికారులు, వాళ్ళందరూ కూడా అంకిత భావంతో ఉండాలి. నేను ఏం చేస్తున్నాను, ఏం చేయాలనేటువంటి తపన ఉండాలి. ఇవి ఎంతసేపు ఉద్యోగం అయిపోయిందా, 5 గంటలు అయిపోయిందా, వెళ్ళిపోదాం అనేది కాకుండా ఇంకా సీరియస్గా వాళ్ళని వాళ్ళు అర్పించుకోవాలి. అటువంటి డిపార్ట్మెంట్ ఇది ఈ విద్యారంగం. ఆ విధంగా అన్నిటికంటే అన్ని రంగాల కంటే విద్యారంగంలో పనిచేయటం అనేది ఒక గొప్ప అదృష్టంగా అధికారులు కూడా భావించాలి. విద్యారంగం కోసం కృషి చేయటం గొప్ప అదృష్టంగా పాలకవర్గాలు భావించాలి. ఆ విధంగా ఇవాళ ఈ మంచి సబ్జెక్టు ద్వారా కొన్నైనా సరే సమస్యల పరిష్కారం ఉండి దానిపైన మరింతగా వాళ్ళు ఎక్స్పర్ట్స్ని కూర్చోబెట్టుకుని ఎక్కడెక్కడ ఎందులో లోపం ఉంది, ఎక్కడెక్కడ మౌలిక వసతుల్లో లోపం ఉంది, చదువులో ఎక్కడ లోపం ఉంది, ఎన్ని ఖాళీలు ఉన్నాయి, తక్కువ జీతాలు ఎంతమందికి ఇస్తున్నాం. అధ్యక్ష, అందరికీ సేమ్ క్వాలిఫికేషనే టీచర్లకి. ఒకడేమో టైం స్కేల్ టీచర్ అంటారు, ఒకడేమో గెస్ట్ టీచర్ అంటారు, ఒకళ్ళేమో ఆన్రోరింగ్ టీచర్స్ అంటారు, ఒకళ్ళేమో ఫుల్ టీచర్స్ అంటారు. ఇక వ్యవస్థ ఇట్లుంటే బాగుపడదు. వీటన్నిటి మీద సమన్వయంతో ముందుకు తీసుకెళ్తే ఖచ్చితంగా మన తెలంగాణ నెంబర్ 1గా ఉంటుంది. తెలంగాణ నెంబర్ 1గా ఉంటే దేశంలో కూడా మన భాగస్వామి మనం ఉన్నట్లు దేశాన్ని నెంబర్ 1గా తీసుకెళ్తే ప్రపంచంలోనే అగ్రగామిగా ఉండడానికి అవకాశం ఉంటుందని తెలియజేస్తూ అవకాశం ఇచ్చినందుకు మీకు ధన్యవాదాలు తెలియజేస్తూ సెలవు తీసుకున్నాను అధ్యక్షుడు. రామచంద్ర నాయక్ గారు.